తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ అంశంపై కసరత్తు ప్రారంభించింది. ప్రజలు చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. కొత్త రేషన్ కార్డులు గత 9 ఏళ్లుగా జారీ కాకపోవడంతో ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం విధి విధానాలు కూడా రూపొందించే పనిలో ప్రభుత్వం పడింది. పౌర సరఫరా శాఖ ఉన్నతాధికారులతో నీటిపారుదల, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించారు. కొత్త రేషన్ కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులపై కూడా అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అర్హులైన వారికే కార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూచించారు. కొత్త కార్డులకు ఎవరు అర్హులనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులకు అనుసంధానం లేకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. కొత్త కార్డుల జారీకి ఆదాయ పరిమితి ఎంత విధించాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.